బ్రహ్మార్పణం. కృపా కటాక్షమే నీ లక్షణము, మనోకర్మలకే అవి శిక్షణము, ఆత్మస్థిరునకు అవియే రక్షణ కవచములు. ఇక్కడ అమ్మ యొక్క తత్వం ఏమిటి అంటే కృపా కటాక్షమే అమ్మ యొక్క తత్వం తప్ప వేరే ఇంకా దేహ తత్వాలు కానీ దేహ లక్షణాలు కానీ ఏమీ లేవు. ఆ లక్షణాలు కృపా కటాక్షము తనవే అయినటువంటి ఆ లక్షణాలు ఏం చేస్తున్నాయి అంటే కనుక మనోకర్మలకి అవి శిక్షణం అవుతున్నాయి. అంటే ఈ యొక్క సాధకులకి శిక్షణ ఇస్తున్నాయి. దేని ద్వారా శిక్షణ ఇస్తున్నారు అంటే కృపతో కటాక్షించి ప్రేమతోటి నీవు స్వరూపానివై ఉన్నావు అని మనకి తెలియజేసి స్వరూప నడత నడిపిస్తూ స్వరూప దిశకేసే నడిపిస్తూ దిశ తప్పకుండా చూస్తూ శిక్షణ ఇస్తున్నారు. అప్పుడు ఏమైంది? ఆత్మస్థిరునకు అవియే రక్షణ కవచములు. నీవు తెలుసుకున్నావు, స్థిరత్వాన్ని పొందావు. స్థిరత్వాన్ని పొందిన తరువాత అమ్మ కృప నిన్ను ఏ విధంగా కాపాడుతోంది అంటే కనుక స్థిరత్వం తప్పకుండా చలించకుండా నీ నిశ్చల స్థితికి రక్షణ కవచాలు అయిపోయాయి. ఎంత కష్టపడి వీడు స్వరూపాన్ని చేరాడు, స్వరూపంగా నిలిచాడు. మరలా వాడిలోని అంతరశత్రువులు వాడిని కదిపివేస్తున్నాయి అని అమ్మ ఏం చేస్తున్నారు? నీ శత్రువుల్ని నశించబెట్టేలా నీ చేత ధ్యానం చేయిస్తూ నీ స్వరూపాన్ని రక్షిస్తున్నారు. ఈ ఏకాత్మ స్థితి నుండి అనేక తత్వంలోకి ఎక్కడ జారుతావోనని ఆ యొక్క కృపతో నిన్ను రక్షిస్తున్నారు, నడిపిస్తున్నారు. అందువలన ఆత్మస్థిరునకు అవియే రక్షణ కవచములని చెప్పుకుంటున్నాం. ఇక్కడ మనం నిరాకార స్వరూపంగా మనం ఉంటున్నాం. నిరాకార స్వరూపానికి ఇక్కడ రక్షణ కవచాలు ఏముంటాయి సాకారంగా? అక్కడ అదే నిరాకార పరబ్రహ్మ స్వరూపమైనటువంటి అమ్మ తన కృపా దయా దృష్టితో మనకి రక్షణ ఇవ్వాలి తప్ప నిరాకారాన్ని కాపాడేటటువంటి రక్షణ వేరే లేదు. నీ స్థితిని నీవు నిలబెట్టుకోవాలి. అవగాహన ద్వారా సత్యాన్ని తెలుసుకుని ఈ సత్యాన్ని నేను ఎలా రక్షించుకోవాలి, నాలో నెర్షట్ వర్గాల నుంచే నువ్వు తాపత్రయపడాలి, నీవు నిలబెట్టుకోవాలి. ఇక్కడ నిలబెట్టుకుందికి రక్షణ కవచాలు ఏమున్నాయి? నీవు అమ్మ కృప ద్వారా నిలదొక్కుని అనంతరం నీ స్థితిని నీవు పెంచుకుంటూ తద్వారా కాపాడుకోవాలి. అరిషడ్ వర్గాలకి అందరి స్థితికి నీవు ఎదిగి నువ్వు కాపాడుకోవాలి. అంతకు మించి మార్గం లేదు. అమ్మ నీకు తన కృపా దృష్టిని ప్రసరింపజేసి నీకు రక్షణ కవచంగా ఏర్పాటు చేశారు. నీవు ఎదిగి ధ్యానం ద్వారా నీ స్థితిని నువ్వు ఇంకా పెంచుకుని నువ్వు కాపాడుకోవడం చెయ్యాలి. అంటే నీ ధ్యాన స్థితే నీ రక్షణ స్థితిగా అయిపోతుంది. నీ స్వరూపానికి నీ జ్ఞాన నడతే ప్రాకారం అయిపోతుంది. అర్షట్ వర్గాలు ఎలా చొరబడతాయి నీ ప్రాంగణంలో కంటే నేను నాది అనేటటువంటి బాహ్య తత్వాలతోటి చొరబడతాయి. అసలు దేహ స్వభావాలేవి నువ్వు పాటించినప్పుడు, ఆ భావాల్ని నువ్వు తొలగించుకున్నప్పుడు దేని ద్వారా వాటికి మార్గం ఉంటుంది? నీలోనికి ప్రవేశించాలి అంటే అక్కడ మార్గం ఉండాలి. నీలో ఉన్నవి మొలవాలి అంటే అక్కడ బీజరూపంలో ఉన్నవి నీవు జ్ఞానాగ్నితోటి వేయించేలాగా నువ్వు చేస్తున్నావు తప్ప నీవు దేహభావంతో మొలకెత్తేలా చేసుకోవట్లేదు. అందువలన అక్కడ నీలోని శత్రువులు వేయించిన విత్తనాల వలె అక్కడ మాడిపోతున్నాయి. బాహ్య శత్రువులు లోపలికి రావడానికి నువ్వు ఏమీ దేహభావంతో నువ్వు దేహ లక్షణాలతోటి ఉండట్లేదు. అంటే నడత ధ్యానం కూడా నీకు ఏమయ్యాయి? స్థితికి ప్రాకారంగా ఉన్నాయి, స్థితిని నిలబెట్టే మూల స్తంభంగా ఉన్నాయి. ఈ రెండింటితో నువ్వు నీ అనంత స్వరూపంలో కలిసిపోయి నిలిచిపోవాలి. అదే నీ లక్ష్యం. నీకు సహాయపడడానికి నీకు నీ జీవితంలో జ్ఞాననడత ఇవ్వబడింది. ఎందువల్ల నీ జీవితాన్ని నీ అంతర్శత్రువులు లాగేయకుండా నీకు స్వధర్మ నడత ఇవ్వబడింది. స్వధర్మ నడతని ఏమీ చెరపలేవు. ఆ స్వధర్మ నడతతోటి నువ్వు ప్రాకారంగా కాపాడుకుంటూ ధ్యానంతో నీ స్వస్థితిని నిలబెట్టుకుంటావు. అప్పుడు ఏమైంది? మౌనంతో అనుసంధానం అయిపోతున్నావు నీ మూలంలో నువ్వు.
ఈ రెండూ కలిపి నీకు మౌనాన్ని తెచ్చాయి, నీలో ఉన్న మౌనాన్ని చూపాయి. నువ్వు మౌనంతో అఖండ స్థితిలో స్థిరపడుతున్నావు. ఈ వీటన్నింటికీ కూడా రక్షణ కవచాలు ఏంటి అంటే గనక, నీవు తెలుసుకోని క్రితం అమ్మ రక్షిస్తున్నారు, తెలుసుకున్నప్పుడు నీవే రక్షించుకుంటున్నావు. అందువలన మనం ఏమంటున్నాం? కృపాకటాక్షమే నీ లక్షణము, మనోకర్మలకి అవి శిక్షణము, ఆత్మస్థిరునకు అవి ఏ రక్షణ కవచములు. అక్కడ అమ్మని మరువక, అమ్మ అనంతమని మరువక, అమ్మయే నేను అనంతమే నేనని మరువక, నీ బ్రహ్మ లక్షణాలే నీకు రక్షణ కవచాలు అవుతున్నాయి. అమ్మ కృప ఎందుకు మనకి రక్షణ కవచం అయింది అంటే కనుక, అమ్మ నేను అఖండ బ్రహ్మాన్ని మరవలేదు కాబట్టి, ఇప్పుడు నీవు అఖండ బ్రహ్మానుభూతిని పొందావు కాబట్టి మరవకపోతే అదే నీకు రక్షణ కవచం అయిపోయింది, నీ స్థితే నీకు రక్షణ కవచం అయిపోయింది. అందువలన నీ స్థితిని పెంచుకుని, రక్షణ దళాన్ని ఎక్కువ చేసుకొని పెంచుకుని, నీవు అందులో అఖండ బ్రహ్మీ స్థితిని నువ్వు అనుభవించు. బ్రహ్మార్పణం. ప్రేమయ నీ తత్వంబు త్రిగుణాలే భస్మం బగును, గుణాతీతమే వశమవును, భావాతీతమే బ్రతుకవును. ఇక్కడ అమ్మ తత్వం ఏమిటి అంటే ప్రేమే. ఆ ప్రేమ వల్లనే తాను ఏదై ఉన్నారో దానిని కూడా ఆ యొక్క ఆశ్రయించిన జనులకి చెప్పడం జరుగుతుంది. నీవు బ్రహ్మస్వరూపానివి, ఈ సంసార దుఃఖం నుంచి బయటపడు అంటే ఏ విధంగా? అంతరంగంలో బయటపడాలి. నువ్వు మునిగేది అంతరంగంలోనే, బయటపడేది అంతరంగంలోనే, ఈ బయటపడేందుకు చేసే కృషి అంతరంగంలోనే. అందువలన ఈ సంసార దుఃఖం నుంచి, ద్వంద్వాల నుంచి బయటపడు. నేను బ్రహ్మస్వరూపాన్ని అని చెప్పి ఉన్నప్పుడే నీవు సుఖపడతావు అని తెలియజేశారు. త్రిగుణాలే భస్మం బగును అంటే ఇక్కడ ఎప్పుడైతే నేను బ్రహ్మస్వరూపాన్ని మనం గ్రహించామో ఈ త్రిగుణాలు సన్నగిల్లుతున్నాయి. నీవు ఎంతగా స్వరూప నడత నడుస్తావో గుణాలన్నీ కూడా బూడిదైపోతాయి. ఎందువలన? ఇక్కడ నీవు ఆ మార్గాన్ని నువ్వు అనుసరించట్లేదు, వాటి ఆధారంగా నువ్వు నడవట్లేదు, వాటి వశంలో నువ్వు ఉండకుండా నీ స్వరూపంగా నీవు ఉంటున్నావు, నీ ఆధారంతో నీవు జీవిస్తున్నావు. అందువలన నిన్ను పట్టి వాటి వశంలో ఉంచుకున్నందుకు ఎన్నాళ్ళు కూడా ఇప్పుడు నేను బ్రహ్మస్వరూపాన్ని నువ్వు తిరగబడ్డావు. అందువలన అవి బూడిదైపోతున్నాయి. నీ స్వప్రకాశంలోనే అవి బూడిదైపోతున్నాయి. అంటే ఎన్నాళ్ళు ఏదైతే మూసివేసిందో, దేనిని మూసివేసిందో నీవు తిరగబడేసరికి ఆ మూసివేసింది బూడిదైంది, మూసివేయబడ్డది ఇప్పుడు దేదీప్యమానమై వెలుగుతోంది నీ ఆత్మ ప్రకాశం. గుణాతీతమే వశమవును. ఇక్కడ గుణాతీత తత్వం మన వశమైంది. ఈ గుణాలన్నింటినీ కూడా మనం నిర్మూలించుకుని, నేను గుణాతీతుడిని నువ్వు తెలుసుకుని, ఎన్నాళ్ళు గుణవశంలో ఉండి నడిచి నేను నా జీవితాన్ని నేను అంధకారమయం చేసుకున్నానని నువ్వు తెలుసుకున్నావు. ఇప్పుడు గుణాలన్నీ కూడా ఏమయ్యాయి? నిర్మూలించబడి గుణాతీత స్థితి నీ వశమైంది. అంటే బ్రహ్మీ స్థితి. గుణాల వశంలో నడవకుండా నీ స్వధర్మంతో నడిచేటి స్థితి బ్రహ్మీ స్థితి. అంటే బ్రహ్మీ స్థితి నిశ్చల మౌనం. మరి మనం మాట్లాడుతున్నాం, చెల్లిస్తున్నాం వ్యవహారాలకి. అది బ్రహ్మీ స్థితి ఎలా అయింది అంటే నీవు తెలుసుకున్నావు నాది నిశ్చల మౌన స్వరూపం అని. నీ జీవితం నేను తెచ్చుకున్నటువంటి ఒక పాత్ర అని తెలుసుకున్నావు. దీనికి శబ్ద ఈ యొక్క చలనాలు అవసరం. నేను నా స్వస్థితిని వీడకుండా వీటిని నిర్వహిస్తాను. నేను బ్రహ్మమే అయి ఉన్నాను, నిశ్చల స్వరూపుడిని అయి ఉన్నాను. మౌనం నా స్వధర్మం, స్వలక్షణం. ఇది నీకు స్పష్టంగా అర్థమైనప్పుడు జీవితానికి శబ్ద చలనాలు
అవసరం, అసలు జీవితం అంటేనే శబ్ద చలనాలతో కూడింది అని నువ్వు ఎప్పుడైతే తెలుసుకున్నావో అప్పుడు నువ్వు గుణాతీతంగా ఉన్నట్లే. గుణాలకి వశమై నిన్ను నీవు అంధకారంలో ముంచుకున్నప్పుడు నీవు గుణవశంలో ఉన్నావు. కానీ సత్యం తెలియబడినప్పుడు నీవు అదే జీవితం అయినప్పటికీ కూడా నువ్వు వాటి నుంచి నువ్వు అతీతంగా ఉన్నావు. ఇంతకు ముందులాగే నువ్వు మాట్లాడుతున్నావు, ఇంతకు ముందులాగే వ్యవహారాలు చేస్తున్నావు. కానీ నీ లోపల గుణాతీత ఆ స్థితి ఉంది. ఇదివరకు గుణాల్లో వశమైన స్థితి ఉంది, ఇప్పుడు గుణాతీత స్థితితో మాట్లాడుతున్నావు. అంటే అక్కడ విడిపోయావు. గుణవశంలో ఉన్న నువ్వు నీ వశంలో గుణాలను పెట్టుకునే విధంగా నువ్వు విడిపోయావు వాటితోటి. అంటే ఇదంతా కూడా నీ లోపల జరిగింది మార్పు. అందువలన అమ్మ ఏం చేశారు? ప్రేమతో తాను ఏ స్వేచ్ఛ అయితే అనుభవిస్తున్నారో ఆ స్వేచ్ఛని నీకు తెలిపి నిన్ను బంధించిన వాటిని నిర్మూలించుకునే విధంగా నిన్ను నడిపించి త్రిగుణాలని భస్మం చేసి గుణాతీత స్థితిని నీ వశం చేశారు. ఇక భావాతీతమే బ్రతుకవును. ఇప్పుడు ఏమైంది? భావాతీత స్థితే మన బ్రతుకైపోయింది. మనం సాధనానంతరం బ్రతికే బ్రతుకు ఏ విధంగా ఉంది? పైకి ముందులాగానే ఉంది, కానీ స్థితిలో ఆంతర్యంలో భావాతీతం. అంటే ఇప్పుడు భావానికి వశం అవ్వట్లేదు. ఈ భావం అనేది పంచభూతాత్మక ప్రేరణ. ఇది జీవితం బాహ్యముఖంగా ఉన్నప్పుడు నడిపిస్తుంది. నేను అంతర్ముఖమై సత్యాన్ని గ్రహించాను కాబట్టి నాకు దీంతో పని లేదు. కానీ జీవితానికి సరిపడా నేను తీసుకుంటాను, అక్కర్లేని మానేస్తాను. అంటే నువ్వు కంట్రోల్లో ఉన్నావు, నీ గ్రిప్లోకి నువ్వు వచ్చేసావు, నీతో నీవు ఉంటున్నావు, నీ ఆధారంతో నువ్వు నడుస్తున్నావు, నిన్ను నువ్వు నడిపించుకుంటున్నావు, నీ వశంలో నీవు ఉంటున్నావు. భావాతీతం అనేది నువ్వు బ్రహ్మవశంలో ఉండడమే భావాతీతం. ఇక్కడ నేను బ్రహ్మమున అన్నప్పుడు నువ్వు కాలాతీతుడు అయిపోయావు. ఎందుకంటే బ్రహ్మం అనేది కాలం చేత నడిపించబట్టలేదు, కాలమే బ్రహ్మం చేత నడిపించబడుతుంది. ఇక్కడ నీవు బ్రహ్మము అని నువ్వు బ్రహ్మనడత నడిచినప్పుడు నువ్వు కాలాతీతంగా ఉన్నట్లే. మరి ఇంకా నేనేం చెయ్యాలి సాధన అంటే కాలాతీత స్థితి నుంచి కాలంలోకి అడుగు పెట్టకుండా నువ్వు చూసుకోవాలి. దేని ద్వారా? సూక్ష్మంగా భావం ద్వారా అడుగు పెడుతున్నావు. స్థూలంగా ఇంట్లోనే ఉన్నా సూక్ష్మంగా నువ్వు ఎక్కడైనా తిరిగే శక్తి నీకు ఉంది కాబట్టి అలా తిరిగి కాలంలోకి నీ యొక్క పాత్రని వశపరచకుండా నువ్వు ఉండాలి. నీవు వశమైనప్పుడు నీ బ్రహ్మీ స్థితి కూడా వశమైపోతుంది అక్కడ. అప్పుడు నీకు నష్టం వాటిల్లుతోంది. అంటే నేను బ్రహ్మం అన్నప్పుడు బ్రహ్మనడత నడుస్తున్నప్పుడు నువ్వు కాలానికి అతీతంగా ఉండడం జరిగింది. నువ్వు ఈ చలన శబ్దాల ద్వారా కాలంలో చిక్కుకుంటావు కాబట్టి అవసరం మేరకు చిక్కుకోని విధంగా స్వధర్మ నడత నడవమంటున్నారు. ఇక్కడ బ్రహ్మాన్ని కొలిచేటటువంటి సాధనం లేదు. కాలమే బ్రహ్మాధారంగా నడుస్తుంది. అంటే బ్రహ్మ జీవితం కాలంలో లేదు. అక్కడ జీవుడు ఈ విధంగా నడిపించబడాలి అని కాలం చేతిలో ఉన్నాడు. అన్నీ కూడా కాలం చేతిలోనే ఉన్నాయి. ఈ భూగోళం అంతా కూడా కాల వశంలో, కాల నిర్ణయంలో, కాల పరిమితిలో ఉంది. కానీ బ్రహ్మస్వరూపుడు కాలాతీతుడు. ఇక్కడ బ్రహ్మ స్వరూపాధారంతో నడుస్తున్నాడు. వాడికి ఒక పరిమితి లేదు. నువ్వు ఇటే వెళ్ళాలి, ఇలా ఉండాలన్నది లేదు. నిశ్చల మౌనం నా స్థితి అని అర్థమైపోయినప్పుడు ఆ విధంగా ఎంత శాతం ఉండగలిగితే అంతా ఉండడం,
నిశ్చల మౌనం వీడినప్పుడు చిక్కుకోకుండా ఉండటం, ఇదే చూసుకోవాలి. ఇంకా ఎట్టి ఆంక్షలు లేవు బ్రహ్మస్వరూప నడతలో. మనం బాహ్యముఖంగా బాహ్య దిశగా తిరగకుండా మనం చూసుకోవాలి. అంటే మన అంతర్రక్షణని మనమే చూసుకోవాలి. అంతర్దీక్షలో మనం ఉండాలి. అంతర్ముఖాన్ని వీడకూడదు. అప్పుడు ఏమైంది? త్రిగుణాల భస్మం, గుణాతీతం వశమైంది, భావాతీతం బ్రతికైపోయింది. అంటే కష్టతరమైన జీవితం సహజ సిద్ధం అవ్వడం. అక్కడ భావాతీతం బ్రతుకవునా అంటే ఏమిటి? కష్టతరమైంది, మహామహా తపస్సాలులు సాధించలేనిది నీకు బ్రతుకులో సర్వసాధారణం అయిపోయింది. నీ బ్రహ్మ నడత, నీ స్వధర్మ నడత. ఎందువలన? అక్కడ శిక్షనిచ్చే శిక్షకుడు అంత గొప్పవాడు. అమ్మ అఖండ బ్రహ్మాన్ని మరువక విడువక ఉంటున్నారు కాబట్టి ఆ వాక్కు ద్వారా నువ్వు అందేసుకుంటున్నావు. ఆ యొక్క శిక్షణ నిన్ను భావాతీతంగా ఉండేలా చేసింది. అప్పుడు నీకు సులువుగా నీ జీవితం స్వధర్మ నడతలో నడిచిపోతుంది. కష్టపడి ఇలాగే నడవాలి, లేకపోతే జన్మ వచ్చేస్తుంది అనేటటువంటి కష్టం లేదు. ఇప్పుడు స్వధర్మ నడతలో ఉన్న సులువు లేదు. ఇక్కడ మామూలు జీవితం కన్నా బ్రహ్మ జీవితం సులభమైపోయింది. నీ స్వరూపం సులభమైంది, తేలికైంది. నీ స్వరూప జీవితం, స్వరూప స్థితి సులభమైంది, తేలికైంది. ఆ తేలిక తత్వాన్ని నువ్వు అనుభవించు. నీవు జన్మకి సుఖపడదామని వచ్చావు, కానీ జన్మలో సుఖం లేదు. నీ స్వరూప స్థితిలోనే సుఖం ఉంది. నువ్వు సుఖపడేది ఏదైనా ఉంది అంటే కనుక ఆ బ్రహ్మీ స్థితిలోనే. ఎందువలన? శరీరంగా సుఖపడాలి అనుకున్నావు. శరీరం వలన అక్కడ ఈ జన్మ వలన కానీ ఈ శరీర ఈ భోగభాగ్యాల సుఖం కానీ ఏమి ఈ అశాశ్వతం, ఇది కాలంతో పాటు వెళ్ళిపోతుంది. నువ్వు సూక్ష్మంగానే సుఖపడాలి. అంటే నీ బ్రహ్మస్వరూపం భావానికి చిక్కకుండా సుఖపడాలి. అదే నీకు నీ జన్మెత్తినందుకు నీకు దక్కేది అదే, అంతకు మించి లేదు. ఎంత గొప్పవాడైనా ఆ చేసుకున్న పుణ్యకాలం వెళ్ళినప్పుడు మళ్ళా ద్వంద్వాలను అనుభవించవలసిందే. దుఃఖం వచ్చే తీరుతుంది. అందువలన ఇక్కడ మనకి ఈ జీవుడు సుఖపడేది జీవపరని వదిలించుకుని తనని తాను తెలుసుకుని తన స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే అని మనకి తెలియజేస్తున్నారు అమ్మ. అంటే అక్కడ నీ సూక్ష్మ తత్వంలోనే సుఖం ఉంది. నీవే అసలు తేలికైన వాడివి, నీవే ఆనంద స్వరూపుడివి, నీవే సుఖస్వరూపుడివి. ఏ బరువు లేని స్థితే కదా మనకి తేలిక. ఇక్కడ మనకి పాత్రతో కూడిన భావాన్ని మోయటం కన్నా బరువు లేదు. ఇక్కడ ఇది పాత్రను తెలుసుకుని తేలికపడ్డాం, భావాన్ని కూడా మొయ్యలేక అవసరార్థం వాడుకుంటున్నాం. అంటే జనించింది అవసరం లేనిది మనం వదిలేస్తున్నాం. లోపల పుట్టిన ప్రతి ఆలోచనని అమలు చేయడం, దాని గురించి చర్చించడం కూడా బరువు అంతేకాక జన్మహేతువు. ఇప్పుడు మనం ఏం చేసాం? భావ బరువుని కూడా మనం దించేసాం. స్వతహాగా నీ ఆత్మ తేలికైనది. ఆ తేలికదనాన్ని అనుభవించేలాగా అమ్మ మనకి నేర్పుతున్నారు. అందువలన ఇక్కడ ప్రేమయ్య నీ తత్వంబు త్రిగుణాలే భస్మం బగును, గుణాతీతమే భస్మవును, భావాతీతమే బ్రతుకవును. అంటే ఇన్ని
ఆనందకరమైన మార్గాలున్నాయి. ఎన్నాళ్ళు వీటిని కప్పి బరువులో, అంధకారంలో, బందికానాలో బ్రతికం మేము. నీ కృపతో, నీ ప్రేమతో మమ్మల్ని సంకెళ్ళు తెంచావు. ఇక్కడ స్వేచ్ఛ బ్రతుకునిచ్చావు అని మనం కృతజ్ఞత పూర్వకంగా మనం చెప్పుకుంటున్నాం. బ్రహ్మార్పణం. సులభ శైలిలో బోధించి కాలచక్రమును తప్పించి దేహభావనను తొలగించి తత్వమసిని గావించితివి. ఇక్కడ పండితులు ఉన్నారు, మాకేదైనా బోధించండి జ్ఞానం అంటే వాళ్ళు ఏం చేస్తారు? సంస్కృత పద్యాలు చెప్పి దాని అర్థాన్ని చెప్తారు, లేదా సంస్కృతంలో ఉన్నది ఉన్నట్టు చదివి చెప్తారు. ఒకవేళ అర్థాన్ని కూడా చెప్పినా మనం ఆచరించగలమా? వినడం వరకే అది. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు? అమ్మ, సులభ శైలిలో నీ జీవితంలో ఏ విధానంలో నువ్వు ఉంటున్నావో, ఏది మాట్లాడుతున్నావో ఆ శైలిలో చెప్తున్నారు. ఇక్కడ సంస్కృతం దాకా అక్కర్లేదు, మనకి తెలుగు భాష కూడా సులభ శైలిలో చెప్తున్నారు. ఆ సులభ శైలిలో బోధించడం మూలంగా మనం నేర్చుకుంది కూడా మనం భయపడలేదు. నేర్చుకోవడం, నడవడం కూడా చేస్తున్నాం. అమ్మ నడిచే శక్తిని ఇస్తున్నారు కాబట్టి. మరొకళ్ళు అయితే అక్కడ నడిచే శక్తి ఇవ్వలేరు, అర్థం చెప్పలేరు, నడిపించలేరు. అర్థం చెప్పినా నడిపించలేరు. అప్పుడు ఏమైంది? వినడం వరకు అయింది, అది మహా అయితే పుణ్యంగా లెక్కించబడింది. కానీ ఇక్కడ నువ్వు ఆచరిస్తున్నావు. ఆచరించినప్పుడు నువ్వు జన్మోద్ధరణ చేసుకుంటున్నావు, తెచ్చుకున్న ఈ జన్మ చిక్కుల్ని విడదీసుకుంటున్నావు, విడిపోతున్నావు. ఈ సృష్టి నామా రూపాత్మకం నుంచి నువ్వు విడిపోతున్నావు. అందువల్ల ఇక్కడ సులభ శైలిలో బోధించి కాలచక్రమును తప్పించి, అంటే ఈ బోధన ఎంతవరకు తీసుకొచ్చిందంటే కాలచక్రం నుంచి రక్షించేంతగా నీకు అర్థమైంది కాబట్టి, ఆచరించే శక్తిని అటునుంచి అందిస్తున్నారు కాబట్టి, ఇటునుంచి సులభ శైలిలో బోధిస్తున్నారు కాబట్టి, రెండు నీ హృదయాన్ని తాకి నీ ఆత్మస్వరూపం తనని తాను తెలుసుకుని మేల్కొని జన్మ జన్మలుగా నిద్ర అవస్థలో ఉన్న నీ బ్రహ్మస్వరూపం మేల్కొని తాను జీవితాన్ని తీసుకుని తాను అధిరోహించడం మొదలుపెట్టింది. నేను నడిపిస్తాను, ఈ శబ్దస్పర్శ రసగంధాలు కాదు నడిపించేది, ఇవా నన్ను నడిపించేది. ఎన్నాళ్ళు ఇవా ముంచేసే. ఈ ఆలోచన ద్వారా నేను జన్మలకి వెళ్ళాను. ఈ గుణాల వలన నేను ఏ జన్మలెత్తానో నాకే తెలీదు అని ఆ మేల్కొని తాను పడినది తెలుసుకుంది, పడబోయేది నిర్మూలించుకుంది. ఇప్పుడున్న స్థితి సుఖంగా ఉండి తన వశంలో అన్నింటినీ పెట్టుకుంది. ఇంత జరుగుతోంది ఇక్కడ. సులభ శైలిలో బోధించడం ఒక ఎత్తు అయితే, దానిని నువ్వు అనుసరించేలాగా శక్తిని ఇవ్వటం, నువ్వు అనుసరిస్తున్నప్పుడు నీకు అడ్డు లేకుండా సవరించటం. ఎందుకు? నడవక నువ్వు నడత నేర్చుకున్నావు. బ్రహ్మ స్వరూప నడత, స్వధర్మ నడతను నేర్చావు. నీకు అడ్డు లేకుండా నేను నడిపించాలి. మన పిల్లల్ని మనం ఎలా నడిపిస్తున్నామో అమ్మ అలా ఈ సాధక పిల్లల్ని అలా నడిపిస్తున్నారు. అక్కడ నీ మార్గంలో మనం అడ్డు తీసేది ఒక వస్తుజాలాన్ని, మన పిల్లలకి అడ్డు తీసేది వస్తువుల్ని. కానీ మనకు అడ్డు తీసేది ఏమిటి? మన యొక్క విధిని. అక్కడ అడ్డు తీసి స్వధర్మ నడతను నడిపించారు. కావున ఈనాడు కాలచక్రం నుంచి తప్పించబడి ఇంకా మనకు ఆయువు మిగిలి ఉన్నందున బ్రహ్మజీవనాన్ని అనుభవిస్తున్నాం. మనకి కాలచక్రం తప్పిపోయింది.
ఎప్పుడైతే నువ్వు నేను బ్రహ్మమునని స్వధర్మనిష్ట నడిచావో అప్పుడే నీకు కాలచక్రం నుంచి మార్గం నీకు మళ్ళీపోయింది. నీకు తెలిసినా తెలియకపోయినా నీ మార్గం వేరైపోయింది. బ్రహ్మస్వరూపం కేసే నువ్వు వస్తున్నావు. నువ్వు వీడిన స్వస్థానం కేసే నువ్వు ప్రయాణించావు. ఎప్పుడైతే నువ్వు స్వధర్మ నడతను మొదలు పెట్టావో అప్పుడు నీకు తెలియకుండానే నువ్వు వీడిన స్వస్థానం కేసే ప్రయాణిస్తున్నావు. మరలా దేనికి వశమైనా అక్కడ కొంత సమయం నీ ప్రయాణం కుంటుపడుతుంది. మరలా నువ్వు మొదలు పెడుతున్నావు తెలుసుకుని, మరలా సాగుతోంది. ఇలా నీ జీవితాంతం నువ్వు చేస్తూనే ఉంటావు కాలచక్రంలో కలిసిపోకుండా. అందువలన ఇక్కడ దేహభావనను తొలగించి తత్వమసిని గావించితివి. ఇక్కడ దేహభావాన్ని తొలగించి తత్వమసి అంటే నేను దేహాన్నని చిక్కుల్లో పడ్డాడు జీవుడు. నీవు బ్రహ్మస్వరూపానివి అని ఒక్కొక్క అడుగు బ్రహ్మం కేసి వేసినప్పుడు ఈ చిక్కులన్నీ విడిపోయాయి అక్కడ. అప్పుడు ఏమైంది? దేహభావన తొలగడం, నడత సులువు అవ్వడం, నడవడం, దేహభావన మరింత తొలగడం, ఇలా ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. ముందు నీవు బ్రహ్మస్వరూపునివి అని విశ్వసించి నువ్వు ఆ వైపు మగ్గు చూపించినప్పుడు కొంత విడుదలవుతుంది, నువ్వు నడవగలుగుతావు. ఈ స్వధర్మ నడత ఏం చేసింది? మరింత దేహభావాన్ని తుంచేసింది. ఈ తుంచినందువల్ల ఇంకా సులువుగా నడిచినందువల్ల ఇంకా సులువుగా తుంచబడుతోంది. ఈ విధంగా సంపూర్ణంగా దేహభావం తెంచబడి ఏమైంది? తత్వమసి అయిపోయింది. అక్కడ తత్వమసి అంటే శాస్త్రం ఏం చెప్పింది? వేదాల్లో తత్ అంటే నేను అయ్యే ఉన్నాను, బ్రహ్మస్వరూపుణ్ణి అయి ఉన్నాను అని చెప్పాను. ఇక్కడ జీవతత్వం మసి అయిపోయింది. అయ్యే ఉన్నది నీకు తెలియబడింది. నువ్వు ఏదైతే మూసివేసుకున్నావో అది నువ్వు బ్రహ్మస్వరూపానివని నువ్వు తెలుసుకోగానే అది మసి అయింది. మసి అయిన తరువాత నిన్ను నువ్వు తెలుసుకున్న తరువాత నడిచే నడతంతా కూడా నీవు బ్రహ్మస్వరూపానికి ఇంకా నువ్వు దగ్గర అవడానికి. నువ్వు ఎన్ని మైళ్ళైతే వీడి వచ్చావో అంటే జన్మలు ఇక్కడ అంత దూరం కూడా నువ్వు మళ్ళీ తిరిగి నువ్వు నడవవలసిందే. అంటే అంతరంగంలో నీతో నువ్వు ఉంటూ ప్రయాణం చేయడమే సూక్ష్మ ప్రయాణం. ఇది నీతో నువ్వున్నది నువ్వు పరమాత్మ చెంత చేరావు. అలా తుది శ్వాస వరకు నీకు అవకాశం ఉంది. నువ్వు ఎంత నా ధరిని చేరుకుంటావో, ఈ నా ధరిని చేరే ప్రాసెస్లో నువ్వు ఎంత ఆనందాన్ని అనుభవిస్తావో అనుభవించు అని మనకి ఒక విధంగా వరం ఇచ్చినట్లు ఇచ్చాడు పరబ్రహ్మ స్వరూపం. నువ్వు జీవితాన్ని కొనసాగిస్తూ బాధ్యతల్ని నువ్వు చేసి వదిలించుకుంటూ తొలగించుకుంటూ దేనిని విడవద్దు, దేనిని పట్టుకోవద్దు, కొత్తవి తగిలించుకోవద్దు, పాతవి వదిలిపెట్టనవద్దు. ఇలా చిన్న చిన్న సూక్ష్మ ధర్మాల్ని మనం పాటించుకుంటూ లోపల సూక్ష్మయానం మనకి జరిగిపోతూ ఉంటుంది. అప్పుడు ఏమైంది? నీవు ఎప్పుడైతే పరమాత్మ తత్వాన్ని తెలుసుకుంటున్నావో అప్పుడు అటే ప్రయాణం జరుగుతోంది. ఇటు కాలచక్రం నుంచి విడుదల జరుగుతూ ఉంటుంది. నువ్వు జీవితాంతం విడిపోతూ ఉండాలి, జీవితాంతం పరబ్రహ్మానికి దగ్గర అవుతూ ఉండాలి. ఇది జీవితాంతం అయితే తప్పదు. ఇంకా అదృష్టం ఏంటంటే ఎన్నో జన్మలుగా వేసుకున్నది ఒక్క జన్మతోనే విడుదలని ఇచ్చాడు పరమాత్మ. అది కూడా నువ్వు తెలుసుకున్నాటి నుంచి సగం ఆయువు అయిన తర్వాత కూడా తెలుసుకుంటూ ఉంటాం. అప్పుడేమైంది మరి? నువ్వు తెలుసుకున్న, నువ్వు ప్రయత్నించిన తీరును బట్టి, నువ్వు చివరి క్షణాల్లో తెలుసుకున్న నీ వేగాన్ని బట్టి ఉంటుంది అక్కడ.
నీ ప్రయత్నం యొక్క తీవ్రతని బట్టి నువ్వు తక్కువ సమయంలో ఎక్కువ స్థితిని నువ్వు సాధించగలుగుతావు. అంటే నీకు వైరాగ్యం అంత పటిష్టంగా ఉండాలి. మరల జీవితం కేసి దృష్టి మళ్ళనంత వైరాగ్య స్థితి ఉండాలి. అప్పుడు నువ్వు చేసే ప్రయాణం పరబ్రహ్మ స్వరూప ధరిని చేరుస్తూ ఉంటుంది. అందువల్ల అక్కడ తత్వమసై నేను అయ్యే ఉన్నానని నువ్వు గుర్తించగలిగావు. జీవత్వం మసైనందున నేను అయ్యే ఉన్నాను. అమ్మ చెప్పింది నేను అయ్యే ఉన్నాను. అప్పుడు నువ్వు బ్రహ్మమే అయి ఉన్నావని చెప్పినా నాకు తెలియలేదు అని నీలో నీవు మసి అయిన అనంతరం నీకు తెలియబడుతుంది. నీకు అమ్మ సత్యాన్ని తెలియజేశారు. సత్యాన్ని తెలుసుకునే శక్తిని నీకు అందిస్తూ ఉంటారు. నీకు ఎప్పుడు తెలియబడిందో అప్పుడు నువ్వు తెలుసుకుంటున్నావు. కానీ ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? ఈ మధ్యలో ప్రయత్నం అనేది చేస్తున్నావు కాబట్టి ఎంతో కొంతకాలానికి నీకు తెలియబడుతుంది. ప్రయత్నం లేనప్పుడు అమ్మ సత్యాన్ని చెప్పినా శక్తినిస్తున్నా నీకు తెలియబడదు. అంటే అక్కడ ప్రయత్నం ద్వారానే ఈ శక్తి ఈ శిక్షణ అందుతుంది కాబట్టి నువ్వు అందుకోని వాడు అవుతున్నావు. నువ్వు ప్రయత్నం చేయనప్పుడు అమ్మ నుంచి నువ్వు అందుకోవట్లేదు. అందుకే నిన్ను తెలుసుకోలేకపోతున్నావు. అంటే మన ప్రయత్నం ద్వారా మనం శిక్షణను అందుకుంటాం, ఆ మార్గాన్ని నడుస్తాం, స్వస్థానాన్ని చేరుతాం. అలా ముడిపెట్టబడింది ఇక్కడ. అందుకోవడం, ఆచరించడం, ఆనందించడం, అద్వైతంలో ఐక్యమవడం, ఇదే ఈ యొక్క తెలుసుకున్న నాటి నుంచి చివరి శ్వాస వరకు జరగవలసింది. ఇందులో మధ్యలో దృష్టి తిప్పడం, మరలా నీకు స్వధర్మనిష్టే బాగుందని నీకు నువ్వే తిరగటం, ఇలా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే నామరూపాత్మకాలు వాసనలు మన లాగుతూ ఉంటాయి. మరలా దీనికన్నా అదే బాగుంది అని చెప్పి మనం అటు తిరుగుతాం, వైరాగ్యాన్ని వదిలేస్తాం. మరలా ఇదే బాగుందని ఇటు తిరుగుతాం. ఇలా జీవితం ఎక్కాదిగా కొంతకాలం జరిగినా దిగకుండా నిన్ను నువ్వు పరిరక్షించుకోవాలి. భగవంతుడు అన్నింటికీ అతీతుడు. భగవత్ తత్వాన్ని నువ్వు పట్టుకుని ప్రయాణిస్తున్నావు కాబట్టి నీవు అతీతంగా ఉన్నప్పుడు ఆ భగవంతుడి స్థితి నీకు బాగా అందుతుంది. అందువలన ఇక్కడ అమ్మని తత్వమసి గావించావు అని మనం కృతజ్ఞతను చెప్పుకుంటున్నాం. బ్రహ్మార్పణ. బ్రహ్మార్పణం. యథార్థమునే చూపించి ఏకాత్మగా మమ్ము నిలిపి విశ్వవ్యాపకునిగా మమ్ము మిగిలించితివి. ఇక్కడ మనకి యథార్థాన్ని తెలియజేశారు. నీవు బ్రహ్మస్వరూపానివి, నువ్వు బ్రహ్మ నడత నడువు. అప్పుడు ఏమైంది? యథార్థాన్ని తెలుసుకుని నడత నడిచినప్పుడు ఏకాత్మగా మనం మిగిలం. అంటే భవబంధాలు, భవరోగాలు అన్నీ తొలగి నిన్ను నీవు తెలుసుకున్న స్థితి, నీ స్థితి నుంచి మరలని స్థితి, సత్యం నుంచి తప్పని స్థితి, ఏ బంధాలు కూడా లోపల పట్టుకోని స్థితి, నీవు నిశ్చలంగా ఉండే స్థితి నీకు తెలియబడింది. అప్పుడు ఏమైంది? ఏకాత్మగా మమ్మ నిలిపి విశ్వవ్యాపకునిగా మమ్మ మిగిలించితివి. ఏకాత్మతోటే సరిపెట్టారా అమ్మా? యథార్థాన్ని చూపించి వదిలేశారా? లేదు. నీవుగా నిలబడు అని శక్తినిచ్చారు, మార్గం చూపించారు, నిలిచావు. అంతటితో వదిలేశారా? నీవెవరు? నీ స్థానం ఏంటి? నీ గమ్యం ఏంటి? నీ తీరమేంటి అని నీలో ఇంకా ఇంకా స్థితిని పెంచుతూ చివరికి విశ్వవ్యాపకునిగా మమ్మ మిగిలించితివి అని చెప్పుకుంటున్నాం. అంటే వీడు అంతటా ఉన్నాడు, వాళ్ళలోని స్వరూపం మాత్రమే అనుకుంటున్నాడు. ఎలా వదిలేస్తారమ్మా? అంతా నేనే అనేది ధ్యానం చెయ్యి.
నువ్వు విశ్వవ్యాపకంగా ఉన్నవాడివి. నువ్వేమీ కూటస్థంగా ఉన్నవాడివి కాదు, పరిమితుడివి కాదు. పరిమిత పాత్రను మాత్రమే తెచ్చుకున్నావు. పాత్రలో మాత్రమే నువ్వు పరిమితుడివి, అల్పుడివి. కానీ నీ అంతరంగాన నువ్వు అపరిమితుడివి. ఎందువల్ల ఇది నువ్వు సాధించిందేమీ కాదు, ఉండే ఉన్నది బ్రహ్మము యొక్క గొప్పతనం. అది బ్రహ్మము అఖండుడు, అపరిమితుడు. వాడే నీవు కాబట్టి నువ్వు అపరిమితుడివి. ఆ శక్తిని నువ్వు వృధా చేసుకుంటున్నావు. నువ్వు అపరిమితుడివి. దానిని కూడా నువ్వు అనుభవానికి తెచ్చుకో. వృధాగా పోవద్దు. ఉండే ఉంది, కాలం వెళ్ళిపోతోంది, నీ ఆయువు తరిగిపోతోంది. నువ్వు ఎందుకు ఉండే ఉన్నదాన్ని నువ్వు పొందలేవు అనేటటువంటి తపనతోటి ఏకాత్మగా నిలిపిందే సరిపెట్టక అమ్మ, ఇంకా అనంత బ్రహ్మంగా నువ్వు తయారవ్వాలి. నీ చెంతనే ఉంది, నువ్వు చూసుకోవట్లేదు, నీవయ్యే ఉన్నావు, నువ్వు పొందట్లేదు అని మనని ఇంకా ఇంకా తన శక్తి ద్వారా సత్యాన్ని ఇంకా ఇంకా మనకి అవగాహన చేస్తున్నారు, దర్శింపజేస్తున్నారు. అక్కడ తన శక్తి ద్వారా మన చేత దర్శింపజేసి అనంతరం నీకు తెలిసింది కదా సత్యం, అనంతంగా ఉంది పరబ్రహ్మ స్వరూపం, అదే నీవని. దానిని అనుభవంగా పొందే ప్రయత్నం చెయ్యి, దానిని దర్శించే యత్నం చెయ్యి అని మనకి శిక్షణ ఇస్తున్నారు. చూసిన దృష్టిలో నామరూపాత్మకం కాకుండా బ్రహ్మస్వరూపాన్ని దర్శించగలగాలి. ఒక భావం నీలో కదలాడితే దాని మూలాన్ని మరొక దాని మూలం నేనే కాబట్టి ఈ భావాన్ని ఎంత కావాలో అంతే అక్కడ వదిలి మిగిలింది నిర్మూలించాలి. ఎందుకు? పంచభూతాత్మకంలోకి ఈ భావాన్ని మనం కనుక విచ్చలవిడిగా వదిలితే అక్కడ ఒక విత్తనం వేసినట్లే. నీవు వదలకు. పొట్టగానే దాన్ని నువ్వు నిర్మూలించే ఆ విధమైన అవగాహన మనకి ఇస్తున్నారు అమ్మ. నువ్వు అనంత స్వరూపుడివైతే నువ్వు చూసేదేటు? పరిమితం వైపా, అశాశ్వతం వైపా, బంధించే వైపా, కాలచక్రంలో కొట్టుకుపోయే వైపా, ఈ మాంసపు దేహం వైపా? నువ్వు చూసే ప్రతిదీ కూడా నిన్ను ముంచేసేదే, నీకు నష్టం తెచ్చేదే, నీకు దుఃఖం తెచ్చేదే. నీ దర్శించే ఆ దృష్టిని నువ్వు మార్చుకున్నప్పుడు నీకంతా సంతోషాన్ని ఇచ్చేదే. నామరూపాత్మకాన్ని నువ్వు నెట్టి, నువ్వు ఎప్పుడైతే నీ లోపల దేహభావాన్ని తొలగించుకుని నామరూపాలని తీసి సృష్టిని నువ్వు దర్శించినప్పుడు నీకు అంతా ఆనందమయమే, అఖండత్వమే. నామరూపాలని నెట్టి నువ్వు బలాన్ని తెచ్చుకో. అక్కడ కూడా స్వరూపాన్ని చూసి అంతా నేనే అని, అంటే ఇది కూడా నాదే అనేటటువంటి నువ్వు బలాన్ని తెచ్చుకుంటున్నావు. ఇది కూడా నేనే అయి ఉన్నాను. అక్కడ కలుపుకుంటూ పెంచుకుంటూ పోతున్నావు నీ భావం ద్వారా. దేనిని? అఖండంగా ఉండే ఉన్న బ్రహ్మాన్ని. అంటే నువ్వు తెలుసుకుని, నువ్వు తెలుసుకోవడం ద్వారా అఖండతత్వాన్ని నువ్వు అందుకోగలుగుతున్నావు. అక్కడ తెలుసుకోవడం అంటే ఏ విధంగాను? చెవులతో వింటే సరిపోతుందా? అక్షరాల ద్వారా చదివితే తెలిసిపోతుందా? సరిపోతుందా? అది ధ్యానం ద్వారా నువ్వు ప్రతిదీ తెలుసుకోవడం అంటే అర్థం ధ్యానం ద్వారా. కామ క్రోధ మోహ లోభాలు లేని స్థితి, నామరూప శబ్ద స్పర్శ రసగంధాలు లేని స్థితిలో తెలియబడుతుంది నీకు బ్రహ్మం. మాటల ద్వారా తెలుసుకునేది మొదటి స్థితి. భావం ద్వారా విచారించి తెలుసుకుని ఆనందించేది రెండవ స్థితి. సంపూర్ణ స్థితి ఎప్పుడు? ఇక దశలైపోయే. ఉన్నది నీవే. ఉన్నదాన్ని నువ్వు ఎంత అనుభవిస్తావో అంత అనుభవించు. నీ ఆయువే నీకు సమయం. నీకు పరిమితి అంటూ లేదు అనేది
నువ్వు నీ బ్రహ్మస్వరూపం ద్వారా అనుభవించాలి. బ్రహ్మస్వరూపాన్ని ధ్యానంలో నిలబెట్టినప్పుడు నువ్వు అనుభవించగలుగుతావు. ఎందుకు? ధ్యానం లేని సమయంలో నీ దృష్టి నీ పాత్ర పైన ఉంటుంది కాబట్టి. నీ కదలికకి నువ్వు శక్తినివ్వాలి, నీ మాటకి నువ్వు శక్తినివ్వాలి, నీ జీవిత కర్మలకి నువ్వు శక్తినిస్తూ నువ్వు అటే దృష్టి పెడితే నువ్వెప్పుడు నీ మూల శక్తిని నువ్వు అందుకుంటావు. నువ్వు అందించడమే కానీ నువ్వు అందుకోవడం లేదా? ఉన్న కొద్దిపాటి శక్తిని నువ్వు అందించేస్తున్నావు. అపరిమిత శక్తిని అందుకునే ప్రయత్నం కేవలం ధ్యానం మాత్రమే. అప్పుడే స్థూల సూక్ష్మ కర్మలు రెండు ఆగిపోతాయి. కర్మలాగి శబ్దస్పర్శ రసగంధాలతో పని లేకుండా నువ్వు వాటికి శక్తినిచ్చే పని లేదు కాబట్టి ఆ సమయంలో ఉన్నది ఉన్నట్లు తెలియబడి నీ అఖండ స్థితి నీకు అనుసంధానం అయ్యి, నేను పరిమితుణ్ణి కాను, నేను అఖండ స్వరూపాన్ని, నేను కూటస్థుణ్ణి కాను, నేను స్వేచ్ఛావంతుణ్ణి, నేను కేవలం ఏకాత్మని కాదు, విశ్వవ్యాపక బ్రహ్మస్వరూపాన్ని అని నీకు అనుభవం అవుతుంది. అమ్మ ఏకాత్మ స్థితి నుంచి విశ్వవ్యాపక తత్వం వరకు నిన్ను తీసుకొస్తున్నారు. అంటే నీ సాధనని విరమించనివ్వట్లేదు. ఎందుకు? నువ్వు ఇంకా ఇంకా పొందాలి, ఇంకా దృఢత్వాన్ని పొందాలి, ఇంకా అనంతతత్వాన్ని అనుభవించాలి అని నీ ప్రయత్నాన్ని ఆపనివ్వకుండా ఇంకా ఉంది ఈనాడు, ఇంకా అనుభవించు, ఇంకా ఆనందం ఉంది, నువ్వు చూసింది తక్కువే, నువ్వు అనుభవించింది తక్కువే అని ఇంకా ఇంకా స్వరూపం వైపు తీసుకెళ్తున్నారు. శాశ్వతమైన సుఖం, శాశ్వతమైన ఆనందం, సులభమైన ఆనందం. నువ్వు దేన్ని చేయనవసరం లేదు. కర్మ సన్యాసం చెయ్యి చాలు. అంటే నీ లోపల భావ సన్యాసం చెయ్యి. అంటే నువ్వు వదిలేసింది ఏమీ లేదు. పొందే ప్రయత్నానికే ఇస్తున్నాడు నీకు. అక్కడ ప్రయత్నంలో నువ్వేం చేస్తున్నావు? ఏకాత్మగా నిలిచి ఈ ఆత్మ మూలానికే నువ్వు ప్రయత్నం చేస్తున్నావు కాబట్టి ఈ ఆత్మ మూలం నీకు అది అంతటా ఉంది కాబట్టి నీకు ఎక్కడో అక్కడ నీ స్థూల సూక్ష్మాలు నిశ్చలమైనప్పుడు నీకు తెలియబడిపోతుంది. ఎంత దూరం వెళ్తే, ఎంతసేపు ధ్యానం చేస్తే నేను అఖండ బ్రహ్మాన్ని అనుభవం కలుగుతుంది, అఖండ బ్రహ్మం చెంత మనం చేరతాము అనేది ఉందా? ఇంత సమయానికని ఉందా? ధ్యానాన్ని ఎవరైనా కొలవగలరా? నీవు కూర్చున్న సమయాన్ని అయితే చూడగలం కానీ నీవు లోపల ధ్యాన స్థితిలో నిలిచింది నిలవంది ఎవరైనా కొలవగలరా? అంటే ఇక్కడ నీ లోపల చలనం ఆగి, నీ కర్మలు ఆగి, ఎప్పుడైతే నువ్వు ఏకాత్మగా నీ ధ్యాన స్థితిలో నువ్వు నిలిచావో, ఈ ఏకాత్మకి ఏ సమయంలో నిశ్చల మౌనం వహించిందో ఆ సమయంలో అనంతం దీనికి అంది నేను అనంత బ్రహ్మాన్ని అయ్యే ఉన్నానని తెలియబడుతుంది తప్ప దీనికి కాలంతో నిర్ణయించేది లేదు. ఇన్నిసార్లు ధ్యానిస్తేనే నీకు తెలియబడుతుందని లేదు, ఇంత సమయం ధ్యానిస్తేనే తెలియబడుతుందని లేదు. నువ్వు నీ జీవ లక్షణాలు, నామరూప శబ్ద రసగంధాల్ని నువ్వు తుజించి జయించి నీవుగా ఉన్న సమయంలో నువ్వు అనంతుడివని నీకు తెలియబడుతూ ఉంటుంది. ఈ జీవిత గమనంలో, జీవిత చలనంలో నీకు ఇది అనుభవం కాదు కాబట్టి ధ్యానం అనేది ఏర్పడింది. ధ్యానంలో నువ్వు అన్నింటినీ సన్యసించి నువ్వు ధ్యానిస్తున్నావు కాబట్టి నీ ఆలోచనలు కూడా నిర్మూలించబడిన అనంతరం ఉన్నది నీకు తెలియబడడం జరుగుతోంది. అదే విశ్వవ్యాపక తత్వం. ఆ విశ్వవ్యాపకుడివే నీవు.
అంటే ఎటువంటి వాడివి, ఎటువంటి భావాల్లో మునిగావు అన్నది నీకు తెలియబడుతుంది. నీ జీవితం ఎంత గడ్డిపోచలాంటిదో నీకు అప్పుడే తెలియబడుతుంది. నువ్వు జీవితాన్ని గొప్పగా భావించుకున్నావు, నీ దేహాన్ని చూసుకుని నువ్వు గొప్పవాడిగా నువ్వు భావించుకున్నావు, లేదు అశాశ్వత ధన జన బలాన్ని చూసి నువ్వు గొప్పవాడిగా భావించుకున్నావు. ఇప్పుడు ఇది తృణప్రాయంగా నీకు కనిపిస్తుంది. ఇది తృణప్రాయంగా కనిపించడానికే నీకు ఆ అవగాహన ఇస్తున్నారు. ఎందువల్ల మరల ఈ అశాశ్వతంలో చిక్కుకుని జన్మల పాలు అవ్వకుండా నిన్ను కాపాడుతున్నారు. నువ్వు ఏదైతే అనుసంధానం అయ్యి ఇదే నేనని తెలుసుకున్నావో అందులో నీకు శాశ్వతంగా ఉండిపోయే అవకాశాన్ని, నీకు మార్గాన్ని చూపించారమ్మ. నువ్వు ఏదైతే తెలుసుకున్నావో ధ్యానంలో ఈ విశ్వవ్యాపక బ్రహ్మాన్ని నేనని, అదే నీవుగా నువ్వు సంపూర్ణంగా ఇంకా నువ్వు వాడితో ఉండి ఆ బ్రహ్మంతోనే ఉండి ఈ పాత్రని నువ్వు చిన్నదిగా గ్రహించి సులభంగా అశాశ్వతమైందని గ్రహించి సులువుగా నువ్వు చేసుకుంటూ వెళ్ళడమే నీ లక్ష్యం, నీ గురి, నీ తపన, నీవు జన్మించిన కారణం, నీ జన్మోద్ధరణ అన్నీ కూడా నీవు ధ్యాన స్థితిలో పొందినది ఏదైతే ఉందో దానికోసమే. దాన్ని మించి నువ్వు చేసింది ఏది కూడా నీతో రాదు, నీకు ఉపయోగం లేనిదే. ఆ విధంగా ఇక్కడ అమ్మ విశ్వవ్యాపకునిగా మమ్మ మిగిలించితివని చెప్పుకుంటున్నాం. ఆ విధంగా మన్ని మిగిలించారు. మిగిలిన వాడు అనుభవించడం, ఇంకా నాకు విశ్వవ్యాపక అనుభవం కలగలేదన్నవాడు ప్రయత్నించడం. ఆ ప్రయత్నం నుంచి జారుతున్నాను అంటే ఎక్కడ లోపమో, నా స్వధర్మ నడతని నేను సరిగ్గా నడవట్లేదేమో అని చూసుకోవడం. అంటే నీ జీవితం అంతా కూడా పరికించి చూసుకుంటూ నీ జీవన విధానం ఎందుకు సహాయపడింది అని నువ్వు సంతోషిస్తూ, నీ జీవితం ద్వారానే కదా నువ్వు ఎక్కింది దిగింది నీకు తెలియబడుతోంది. ఈ దేహం వల్లనే కదా నువ్వు పరబ్రహ్మాన్ని అందుకున్నావు. అంటే దేని వలన జారావో, దేనికై జారావో దాని వలనే, దానితోనే నువ్వు మళ్ళా నీ స్వస్థానాన్ని చేరుతున్నావు. అందువల్ల నీ జీవితంలో నిన్ను నువ్వు చూసుకుంటూ కేవలం నీ జన్మోద్ధరణకి జీవితం ఉపయోగపడేలా నువ్వు ఉండాలి తప్ప అనుభవించేందుకు కాదు అనేటటువంటి సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలి. బ్రహ్మార్పణం. కృపా కటాక్షమే నీ లక్షణము, మనోకర్మలకే అవి శిక్షణము, ఆత్మస్థిరునకు అవియే రక్షణ కవచములు. ఇక్కడ అమ్మ యొక్క తత్వం